రాజకీయాలకు గుడ్ బై. అరే మల్లారెడ్డి నిజమేనా మల్లారెడ్డి గారు అట్లా అన్నాడు. అట్లా అని మెడికల్ షాపులు ఓపెన్ చేస్తున్నట ఇప్పుడు. అవునా? హాస్పిటల్ అయినాయి, మెడికల్ కాలేజీలు అయినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు అయినాయి, కాదు బిజినెస్ అవుతున్నాయి. ఏం సంగతి అన్న? రాజకీయాలకు గుడ్ బై అని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేయాలి? ఊరికే బెజార్ వస్తుంది. వీళ్ళు తిట్టుకం వాళ్ళు తిట్టుకం, ఇంత పెద్ద మంచిని తిడతా ఉంటే నాకు బెజార్ వస్తుంది కాదు. ఇప్పుడు ఎట్లా మరి ఇక కథమేనా ఈసారి? చూస్తా ఏముంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అప్పటికాల రాముడు ఎవడో రాకాశేవుడో ఏముంది అంటే మళ్ళా తీరా అయినా నీకు ఏమైందే ఇంత ఎంగున్నావు? ఇప్పుడే రిటైర్మెంట్ అంటున్నావు? ఇప్పుడు నాకు సంస్థలు తెరవాలనుకుంటున్నాను నా దేశం అంతా. అచ్చా. నేను మొన్న నోయిడా పోయినా తీసుకున్న ఒకటి యూనివర్సిటీకి. లక్నోలో యోగి కూడా ఇస్తా అంటుండు సీఎం. సిటీ తయారు చేస్తుండ ఆయన. బీహార్ లా, బెంగాల్ లా, అన్ని ఆంధ్రప్రదేశ్ లో అన్ని దాంట్లో డీమ్డ్ యూనివర్సిటీ డిజిటల్ హెల్త్ తెరుద్దామని చూస్తున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు నేను ఎంపీ చూసినా, ఎమ్మెల్యే చూసినా, మంత్రి చూసినా, కాదు ఏముంది ఇంకా. ఇప్పుడు కాదన్నా, రాజకీయాలకు మల్లారెడ్డి లేకుండా రాజకీయాలు అంత పండుతాయే చేస్తుండదు అనుకో. ఇక పిల్లలు గిల్లలు ఉంటారు కదా అప్పటికల్లా. ఎట్లా మరి కొడుకుని తీస్తావా? ఎవరైనా అదృష్టం ఉంటే నష్టం ఉంటే వాడచ్చు మనది. మరి ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా ఉంది కానీ ఎట్లా అంటే బీసీలు అవుతారు, నువ్వే సీఎం అవుతావు, తప్పేముందే. నేను సీఎం అవుడు కాదే, బీసీలు సీఎం అవుతారు కానీ మీరు ఉంటేనే అది అంతో ఇంతో జర గిలగిల అనేది. సరే వాళ్ళు ఇప్పుడు నేను ఆ పార్టీలోకి పోతావా, ఈ పార్టీలోకి పోతావా అంటే నేను ఏ పార్టీలోకి పోతారా, రాజకీయం నాకు వద్దా అని చెప్తాను. రోజు ఒకటి ఏ పార్టీలో పోతావు, ఎందుకు అది పిచ్చి లెక్కలు. మొన్న రోజు పార్టీలు మారి సిగ్గువా మనకెందుకు చెప్పు. అప్పుడు తెలుగుదేశంలో ఉంటివి, ఆ తర్వాత బీఆర్ఎస్ పోతివి, ఇక రకరకాలుగా. అయితే మల్లారెడ్డి అన్న ఇప్పుడు మొన్న ఏదో ఏఐ వీడియో చేసేటో పోయినవే, ఏడికి పోయినవే? జపాన్ పోయినండి. జపాన్ పోయినావా? ఇప్పుడు నీది మా స్టూడెంట్స్ కంతా కూడా ఏఐ తయారు చేసింది. ప్రతి స్టూడెంట్ ను ప్రపంచంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ దాంట్లో మొత్తం వాళ్ళకి తగ్గట్టుగా పిల్లలను తయారు చేస్తున్నా. కాదే ఆ కంపెనీలే నువ్వు పెట్టవచ్చు కదా సపరేట్ పెడుతున్నానే. ఇప్పుడే యూనివర్సిటీలు వచ్చినాయి కదా, ఈసారి 2 డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయా, అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. పిల్లలంతా ఇప్పుడు దేశంలో నేనే నెంబర్ 1, భారతదేశంలో 3 డీమ్డ్ యూనివర్సిటీలు. నువ్వు అన్నిట్లలో నెంబర్ 1 ఉన్నవే, అట్లేం లేదు. వ్యక్తి పోయింది తెలంగాణలో నేనే. అవును, మొన్న అడ్మిషన్స్ అన్ని అయిపోయినాయి. వాళ్ళకే ప్రజెంట్ చేసిన పిల్లలు ల్యాప్టాప్ లేదు నా కాలేజీకి రావద్దు, ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్. లేకపోతే ఒకటి కొనిస్తావానే పిల్లల దగ్గర పైసలు లేకపోతే? నా తన బంజారాలకి వెళ్ళి, జూబ్లీకి వెళ్ళి, ఫారెన్కి వెళ్ళి వచ్చి చదువుకోరన్నా. నా తనంతా రూరల్ పిల్లలు, ఓ అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, రైతు బిడ్డ, ఇట్లా బీసీ బిడ్డలంతా వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పైసలు మాయి. నా తన లో క్లాస్ ఫీజు, 2 క్లాస్ ఎడ్యుకేషన్. ఫీజులు కూడా అడగలుగానే ఉన్నాయి తీయని తన. ఏమన్నంటే ఇంతమంది ఎందుకు జాయిన్ అవుతారు చెప్పు? మన దగ్గర ఏం చేస్తాం చూసి వస్తారా? మన ఆయన ముఖం చూసి వస్తారా? మల్లారెడ్డి ముఖం చూసే వాళ్ళు జైన్ గారన్నా, ఆడ సత్తా ఉంటేనే జాయిన్ అవుతారు పిల్లలు. మల్లారెడ్డిది ఏం లేదా మరి? ఏం లేదు, పనితనంగా ఉంది మల్లారెడ్డి. అంతేనా? అంతేనా? ఇప్పుడు రాజకీయంలో కూడా సోషల్ మీడియాలో నేనే నంబర్ 1. యూనివర్సిటీలలో, కాలేజీలలో, పిల్లలలో, ఎడ్యుకేషన్ లో, ఇంజనీరింగ్ లో నేనే నంబర్ 1. నన్ను బీట్ చేసే వాళ్ళు లేరు. అట్లా తయారు చేస్తున్నారు. అందుకే ఇదంతా ఏం చిట్క పర్వము. వాడు ఓన్ తింటా, వీడు ఓన్లీ తింటా, ఎందుకు అది మనకెందుకు? ఇప్పుడు కొత్త ఇక రాజకీయాలు వదిలేసి అటు విద్యారంగం పైకి పోతున్నావు మొత్తం. ఇప్పుడు రాజకీయం ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు కాదే, నిజంగా చెప్పే, ఇది నిజమేనా ఈ వార్త? ఉంటావా? లేకపోతే నీకు నిజం చెప్పాలి, అబద్ధాన్ని చెప్పాలంటే రాజకీయంలో ఎప్పుడేమైతుందో తెలియదు కదా. ఇప్పుడు మాత్రం నాకు ఇష్టం అనిపిస్తలేదు. రాజకీయాలలో ఇష్టం అనిపిస్తలేదా? ఇవాళ ఇష్టం అనిపిస్తలేదు. మళ్ళా 2 ఏళ్ళకి ఇష్టపడతావా? చెప్పలేం కదా. చెప్పలేదు. నియాసుంటేలో వచ్చి ఏమన్నా చేస్తారు కదా, అప్పుడు చేస్తాం కదా. ఎట్లయినా మేము ఉండలేము, నువ్వు లేదు మేము చేయలేము, నువ్వు లేదు మేము ముందుకు పోలేమంటే అప్పుడు ఏదన్నా మీకోసం అని రావాలి కదా. అచ్చా మళ్ళా నిన్ను జనం కోరుకుంటే వస్తావు. ఏదైనా జర ఏజ్ కూడా అయిపోయింది కదన్నా, మనం ఏజ్ కూడా చూసుకోవాలి కదా. అన్నా మల్లారెడ్డి అన్న, నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, నువ్వు విద్యారంగంలో మంచి సక్సెస్ఫుల్ మనిషివి. రాజకీయాలలో కూడా తిడుతుంటాడు, రోజు 20 మంది తిడతారే నన్ను.
కానీ సక్సెస్ నేను తిడతారే, నీకు అది అలవాటు అయిపోయింది, నీకు అదే సక్సెస్ అయిపోయింది. ఆశీర్వాదం లెక్క తీసుకుంటున్నావు. నేను అట్లే తీసుకుంటా, అదే నువ్వు కూడా గట్లే తీసుకో. తీసుకున్నా, ఇన్ని దినాలు తీసుకున్నా కదా అట్లనే. ఇక ఇప్పుడు రాజకీయాల్లో ఉంటున్నావా లేదా ఫైనల్ గా చెప్పు. ఎట్లా చెప్పాలి నేను? నువ్వు ఇంత సడన్ గా అడిగితే ఎట్లా చెప్పాలి నేను? ఎట్లా మరి సాటుకు ఫోన్ చేయన్నా? ఏ సాటుకొద్దు నేర్చుకోద్దు, చెప్పటానికి చెప్తా కదా. నిన్న వాళ్ళు వచ్చి లేదా రక్షాబంధన్ మా అక్కలు అందరు వస్తే రాఖీ కడుతుంటే నువ్వు తెలుగుదేశంలో పోతున్నావా బీజేపీలో పోతున్నావా అని అడిగితే నేను ఏపీలోకి పోతలేమురా నాయన, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇవ్వడం ఉంటా అని చెప్పిన. రాఖీ కట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఇనా మరి ఒట్టిదేనా? ఇస్తే కదా నేను, నా పని అది కదా. ఎంత ఇచ్చినవే ఒక్కొక్క ఆడబిడ్డ? ఇక అవన్నీ నేను చెప్పలేనే, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే. అవును అవును, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో తీసుకున్నాం మనం. ఎంత ఇచ్చినా తక్కువనే. అవునవును అన్న, మీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు అన్న. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు రిటైర్మెంట్ కాదు, గుర్తుపెట్టుకో. రాజకీయాలలో అది రిటైర్మెంట్. నేను 90 జపాన్ లో ఎట్లుంటది గుర్తా, నీకు తెలియదు. చెప్పే. జపాన్ లో 110 ఏళ్ళు బతుకుతారు, ఎవరికి కూడా రిటైర్మెంట్ లేదు. 80-90 ఏళ్ళకు కూడా ట్రాఫిక్ పోలీసు అధికారులు గవర్నమెంట్ అధికారులు పనిచేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆడ రిటైర్మెంట్ లేదు ఎవరికి, ఆడ పెళ్లి చేసుకోరు, చేసుకున్న పిల్లలను కనరు. కాబట్టి కొత్త ఇది లేదు కాబట్టి వాళ్ళకి ఉన్నోళ్ళకే జాబులు ఇస్తారు, ఉన్నోళ్ళే నడిపిస్తారు, వాళ్ళే ఎక్కువ దినాలు బతారు. నాకు కూడా రిటైర్మెంట్ అనేది లేదు. నువ్వు ఇంకా జపాన్ లో లేవే, ఏడున్నావు, ఎన్ని రోజులు ఉంటావు ఇంకా? జపాన్ మాదిరిగా చేస్తేనే టెక్నాలజీ. ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఒక ఏఐ. మళ్ళీ ఏమనుకుంటావు నువ్వు? తీన్మార్ మల్లారెడ్డి అనుకున్నావా? ఏం నన్ను కాదు, నేనైతే ఎన్నడికి మల్లారెడ్డిని కాలేదు. ఒక ఏఐ, ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు చేస్తా, ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దుతా. ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి, ఒకటి టెక్నాలజీ, ఒకటి స్కిల్. ఆ 2 మన యువతకు మనం ఫుల్ఫిల్ చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఇంత సమయం దాని మీదనే కేటాయిస్తే రాజకీయాలకు సరిపోదు, కానీ అందుకే రిటైర్మెంట్ దానికి సమయం ఏం అవసరం? ఇప్పుడు నియాసుంటే ఉన్నారు కదా, చిట్టుకుంటానికి చేసుకుంటానికి చూసుకుంటానికి, ఇంకా మస్తు వయసు ఉన్నది కదా మీరు. కానీ మీ పాట కానీ ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్పొచ్చా వద్దా? చెప్పొద్దు, అట్లా తప్పది. రాజకీయాలలో ఉంటావు. నేను రిటైర్మెంటే లేదన్నా. మరి ఆ వార్త వచ్చింది, అందుకోసమే మాట్లాడుతున్నా. వార్త ఎవరో రాస్తారే, నువ్వు అనంత ఎట్లా రాస్తారన్నా? నువ్వు వీడియో మంచిగా చూడు, నువ్వు నా స్టేట్మెంట్ కరెక్ట్. నువ్వు ఏమన్నావు? అరే కరెక్ట్ అంటే నువ్వు స్టేట్మెంట్ మళ్ళొకసారి చెప్పే పెద్దన్నా. నాకు చెప్పనీకి రా, చెప్పేది మళ్ళా. నా నెత్తికి 2 చేతులు పెట్టి నేనేదో బాధపడ్డట్టు, నేను వెళ్ళిపోతున్నట్టు వాడేదో అడ్వర్టైజ్ ఇవ్వాలి రేపు అన్న. ఎవరికి వార్తలకు, ఎవరికి సోషల్ మీడియాలో, ఎవరికి యూట్యూబ్ లకు, ఎవరికి గిరాకీ లేదు. లేడు, బోర్ లక్షలు అయిపోయినాయి, 1000 అయిపోయినాయి. ఇంకా ఘోరం దాన్ని కల్పితం చేసి ఇంకా ఎక్కువ రాస్తారు. ఇప్పుడు మల్లారెడ్డి అంటే అందరికి ఏతువా కదనే? కరెక్టే, అందుకే రాసుకోమన్నా చూసుకోమన్నా జర ఏదైనా 4 పైసలు వస్తాయి కదా వాళ్ళకి. అట్లా ఇప్పుడు మరి ఎవరు ఉంటారే మన ఇంట్లో నుంచి? నెక్స్ట్ ఎవరన్నా? భద్రారెడ్డి ఎవరు ఉంటారే రాజకీయాలు? 3 ఉన్నారే. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఎవరు నేను అనుకునేది వాడిని వస్తే లేదుంటే అది అవుతుంది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీకు పుట్టినప్పుడు పెరిగినప్పుడు మీ అమ్మ నాయన అనుకున్నారే నువ్వు లీడర్ అవుతావు, ఎమ్మెల్సీ అవుతావని. అనుకోలేదే. నేను వస్తే ఎట్లుంటే అట్లా అవుతుంది అంతే. పిల్లలను అంటాం కానీ వాళ్ళ అదృష్టం కనమన్నా మనం. ఇది పెద్ద మాట మళ్ళన్న, ఇది చాలా పెద్ద మాట. ఇప్పుడు మరి ఇక సరే అన్న, చివరిసారిగా మీకు రాజకీయ రిటైర్మెంట్ శుభాకాంక్షలే. చెప్పరే. జపాన్ లెక్క రిటైర్మెంటే లేదు. మరి అప్పుడు కూడా బీజేపీలోకి పోతే 75 ఏళ్ళు దాటితే లేదు మరి. అరే నాకు బీజేపీ వద్దు, తెలుగుదేశం వద్దు, ఏదొద్దే ఉన్నా. ఇప్పుడు టీఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఉన్నా. మా కేసీఆర్ తెలంగాణ అంతా దుబ్బు లేపిండు, చరిత్ర సృష్టించిండే మా కేసీఆర్. తెలంగాణ ప్రతి గ్రామాన్ని 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల శ్మశాన వాటికలు అయితే కట్టిండే ఊళ్ళో కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డు కట్టలేదా? ట్రాక్టర్ ఇవ్వలేదా? ట్రాలీ ఇవ్వలేదా? మంచినీళ్ళు ఇవ్వలేదా? అటు ఈఎంఐలే కట్టడానికి పైసలు లేకుండా అయిపోయినాయి. ఏం మాట్లాడుతావా నువ్వు? ఇప్పుడు అటు ఈఎంఐల పైసలే చూస్తలేవా? ఊర్లో పంట నువ్వు గెలిచినావు కదా. ఇప్పుడు అవునే ప్రతి గ్రామం పో, ఎట్లా ఉంది సస్యశ్యామలం. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన కేసీఆర్. మరి చరిత్ర దేశంలోనే ఒక ఆదర్శ పురుషుడే, ఆదర్శ రాష్ట్రం చేసిండు. అటువంటి ఆదర్శ పురుషుడు 3 లక్షల మంది ఐటీ పీపుల్ ఉంటే
9 లక్షల మందిని తీసుకొచ్చిండే కేటీఆర్. దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఐటీ అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలన్నీ కూడా ప్రపంచానికి వెళ్ళి తీసుకొచ్చి మన ఐటీ హైదరాబాద్ ను హెడ్ క్వార్టర్ల ఆఫీసులు వాళ్ళ హెడ్ క్వార్టర్లు అన్ని కూడా మన హైదరాబాద్ పెట్టించిండే. అవునా? ఎవరు మర్చిపోతారు? అవునా అంటే నీకు తెలియదా? నాకు తెలిసిన కాడికి అయితే ఇల్లు తెచ్చిందని కాదన్న. నడిపిస్తున్నావు కదా, నువ్వు తెలియదా? అరే నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా. ప్రపంచంలో హైదరాబాద్ చిత్రపటాన్ని తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ అన్న. గతంలో రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత దేశంలో 29 రాష్ట్రాలలో అవార్డు అంటే తెలంగాణ. ఇప్పుడు వాళ్ళదేనా నీదేమన్నా ఉందే? అరే మేమందరం ఒక టీం కదా, క్యాబినెట్ కదా, ఒక కుటుంబం కదా, ఒక ఫ్యామిలీ. అవును, మేమందరం కలిసి చేస్తేనే కదా యూనిటీ, ఒక టీం వర్క్. ఇప్పుడు కాదన్న, ఒకటి ఫైనల్ గా చెప్పన్నా, ఈ రాజకీయాలకు గుడ్ బై అనేది పక్కనేనా కాదా? బార్ అడుగుతున్నా, నేను గుడ్ బై అని చెప్పలే నిన్న స్టేట్మెంట్. వాళ్ళు రాసుకురు. రైట్ అన్న, థ్యాంక్ యూ మళ్ళా. రైట్, వాళ్ళు రాసుకురు తప్పు. నేనెందుకన్నా, జపాన్లో 90-80 ఏళ్ళు ఉంటారు, అప్పటికి పని చేస్తుంటారు, ఇక్కడ నేను కూడా అంతే అని చెప్తాను. ఇప్పటికైతే ఈ రోజుకైతే రాజకీయాలు వద్దనిపిస్తుంది అనే మాట అయితే అన్నాడు. ఈ రోజుకు వద్దనిపిస్తుంది. మళ్ళీ ఎవరైనా నువ్వు రావాల్సిందే అని చెప్పి ఎవరైనా కోరితే అప్పుడు రావాల్సి వస్తుంది అని చెప్పిండు. పబ్లిక్ డిమాండ్. ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మల్లారెడ్డి అన్న.